ట్రంప్కి ఒక అతి పెద్ద రిలీఫ్ అనాలి. తను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అధ్యక్ష స్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. బట్ అమెరికన్ న్యాయశాఖలో ఫెడరల్ కోర్టులు అంటే రాష్ట్రాల వారి హైకోర్టుల తరహా అనమాట, అవి జోక్యం చేసేసుకుని వాటిని ఆపేస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని హైకోర్టులు ఆపచ్చా? ఆపచ్చు. మన దేశంలో కూడా ఉంది, డెమోక్రసీలో అది సాధ్యమే అనమాట. అయితే ట్రంప్ ఏమంటాడు, ఇంకప్పుడు నా అధికారాలకు ఉపయోగం ఏంటి, కాన్స్టిట్యూషన్ ప్రకారం అట్లా లేదు అంటాడు. రెండవది, రాజకీయ నియామకాలే న్యాయమూర్తులు, అట్లాంటప్పుడు వాళ్ళ హయాంలో నియమితులైనటువంటి జడ్జీలు కావాలని మా హయాంలో ఆపుతున్నారు అంటాడు. దీని మీద సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత, ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ట్రంప్ జారీ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అస్సలు జోక్యం చేసుకోవద్దని కాకుండా జోక్యానికి లిమిట్స్ పెట్టింది. ఇట్లాంటి కేసుల్లో జోక్యం చేసుకోండి, ఇట్లాంటి కేసుల్లో జోక్యం చేసుకోండి, అంటే వ్యక్తిగత కేసుల్లో జోక్యం చేసుకోవచ్చు. టోటల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఆపడానికి వీల్లేదు. వ్యక్తి ఆధారంగా, అంటే ఒక వ్యక్తి వేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిపోర్టేషన్కి ఇండియాకి పంపించేస్తుంటే ఆ వ్యక్తికి సంబంధించి మీరు చూడండి, కానీ ఓవరాల్గా ఇండియాకి ఎవరిని డిపోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి వీల్లేదు అంటూ లిమిట్ పెట్టింది.